హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే మీరు ఇంటి దగ్గర కూర్చొని మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లో అప్డేట్ మొబైల్ నెంబర్ ఇన్ ఆధార్ కార్డ్ ఆన్లైన్ పోస్ట్ ఆఫీస్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న తర్వాత కింద చాలా సర్వీసెస్ వస్తాయి. దాంట్లో ఇక్కడ మీరు చూడండి, మీకు ఒక సర్వీస్ వచ్చింది చూసారా? ఇక్కడ చూడండి, సర్వీస్ రిక్వెస్ట్ ఫామ్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ అని కనిపిస్తుంది చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఒక పేజీ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ రావడం జరుగుతుంది. సో దాంట్లోకి మీరు కొంచెం పైకి స్క్రోల్ చేసేసుకున్నట్టయితే ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఇక్కడ చూడండి, ఆధార్ మొబైల్ నెంబర్ అప్డేట్ అనే ఆప్షన్ వచ్చింది చూసారా? దాని మీద టిక్ చేయండి. దాని మీద టిక్ చేసేసుకొని పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మిస్టర్ మిస్సెస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, ఇక్కడ మీ లాస్ట్ నేమ్ ఇవ్వండి, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, తర్వాత ఈమెయిల్ ఐడి, మీ ఫుల్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2 అనేది ఎంటర్ చేయండి. మీ పిన్ కోడ్ ఎంటర్ చేసుకోండి. తర్వాత నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ అనే దాన్ని మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పిన్ కోడ్ ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించిన నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా అయితే రావటం జరుగుతుంది. సో తర్వాత కొంచెం మీరు పైకి స్క్రోల్ చేసుకుంటే ఎనీ స్పెసిఫిక్ రిక్వెస్ట్ అని అడుగుతుంది. ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా రిక్వెస్ట్ మీరు ఇవ్వాలి అనుకుంటే సో ఇక్కడ దీంట్లో ఈ బాక్స్లో ఎంటర్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అడుగుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఒక క్యాప్చా కనిపిస్తుంది చూసారా? క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. సబ్మిట్ మీద ప్రెస్ చేస్తే సో దీనికి సంబంధించిన ఎవరైతే మీరు ఏరియా ఇక్కడ పిన్ కోడ్ ఇచ్చుకుంటారు కదా, పిన్ కోడ్ ఇచ్చుకొని ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అనేది సెలెక్ట్ చేస్తారు కదా, మీరు ఏ పోస్ట్ ఆఫీస్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో సో వాళ్ళు అక్కడ ఆధార్ సెంటర్ మీకు అవైలబుల్ ఉంటుంది. ఒకసారి చూసుకోండి, ఆధార్ సెంటర్ పోస్ట్ ఆఫీస్ అవైలబుల్ చూసుకోండి. సో వాళ్ళే మీ ఇంటికి వచ్చి ఆధార్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసి వెళ్తారన్నట్టు. ఇది ఒక మంచి సర్వీస్ అనేది చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసే ముందు మీ పోస్ట్ ఆఫీస్లో మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసే సర్వీస్ ఉందా లేదనేది చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ పోస్ట్ ఆఫీస్లో ఆ సర్వీస్ ఉందా లేదనేది ఎలా తెలుసుకోవాలనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.